చేయాలని ఒక దేవత పేరు, అందుకే అలా పిలిచాను. కాఫీ అద్భుతంగా ఉంది. నీ భర్త ఎంతో అదృష్టవంతుడమ్మా. 2వ నెల చివర్లో అక్కడి నుంచి మీరు తిరిగి రావాలి. ఏమైంది రామ్మా? కడుపులో అదోలా ఉంది. నీ చెయ్యి నెమలిక ఒకటేనే. జాగ్రత్త. నీళ్ళు వేసుకున్నావు, నాడి చెప్తుంది. మీ బిడ్డ నా కడుపులో నన్ను తండ్రిని చేసి సంతోషాన్ని ఇచ్చావు, కానీ నేను నీ పక్కనే ఉండి నిన్ను సంతోషపెట్టలేకపోతున్నానే. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. త్వరగా వస్తే ఇవ్వడానికి ఏముందని నన్ను అడిగారు కదా. ఇంతకు మించి ఏ సంతోషాన్ని నేను మీకు ఇవ్వగలను? ఎన్ని రోజులు ఎప్పుడు వస్తున్నారు అని నేనే అడిగేదాన్ని. ఇప్పుడు మీ బిడ్డ కూడా అడుగుతుంది. ఎప్పుడు వస్తారండి? నేను ఈ రోజే బయలుదేరతాను. మీ బిజినెస్ పనులన్నీ పూర్తయ్యాయా? బిజినెస్ ఏంటి బిజినెస్, బిడ్డ కన్నా అది ముఖ్యమా? నేను వెంటనే వస్తున్నా. వద్దు, మావయ్య మీ మీద నమ్మకంతో పంపించారు. అన్నీ పూర్తి చేసుకుని రండి. ఇక్కడ అంతవరకు నేను మీ కూతురు ఎదురు చూస్తాం. ఓ, కూతురని ఫిక్స్ అయిపోయావా? ఏ మేడం, ఒకవేళ కొడుకు కాకూడదా? కొడుకు పుడితే అమ్మంటేనే ప్రేమగా ఉంటాడు. కూతురైతేనే నాన్న మీద ప్రేమగా ఉంటుంది. నేను మాత్రమే కాదు, నా కూతురు కూడా మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి. అందుకే కూతురు పుట్టాలి అంటున్నాను. ఏంటి, ఏం మాట్లాడడం లేదేంటి? నువ్వెప్పుడు నా సంతోషం గురించి ఆలోచిస్తావా? మిమ్మల్ని సంతోషంగా చూసుకోవడం కన్నా ఇంకేం కావాలండి నాకు? కావాలంటే చూడండి, నాకన్నా మీ కూతురు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటుంది. లేదు లేదు, మనకి ఖచ్చితంగా కొడుకే పుడతాడు. వాడు నేను కలిసి పోటీ పడి నిన్ను ప్రేమగా చూసుకుంటాం. మనకి కూతురే పుడుతుంది. పందెం కడతారా మీరు? ఏ పందాలే వద్దు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కూతురు పుట్టినాయి. నెక్స్ట్ నా కోసం ఒక కొడుకుని కనివ్వు. ఒక బిడ్డనిచ్చి ఎక్కడో మలేషియాలో వెళ్ళి కూర్చున్నారు. ఇంకా కొడుకు కూడా కావాలా మీకు? అదంతా కుదరదు. ఇంటికి మీరేమో ఒకే ఒక కొడుకు, నేను మా ఇంటికి ఒకే ఒక కూతుర్ని. మనకి పుట్టబోయేది ఒకే కూతురైతే చాలు. మన ప్రేమ మొత్తం కురిపించి ఆ కూతుర్ని పెంచుకుందాం. లేదు జాను, అమ్మాయికి తోడుగా ఒక తమ్ముడు, తమ్ముడికి తోడుగా ఇంకో తమ్ముడు, ఒక 5-6 ఉంటేనే కదా ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఏమిటి, 5-6 కావాలా? చెప్తారు. ఒక్కరిని మించి కుదరదు. నిన్ను ఏ విధంగా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. నేను అక్కడికొచ్చి చెప్తాను. సర్లే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఒక మీటింగ్ లో ఉన్నాను. ఓకే, బాయ్. బాయ్. బాబు, సెక్రటరియట్లో మనకు తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అందరూ మనవాళ్లే. ముందు మీరు ఫైలు పంపించి కమిషన్ ఇవ్వండి. ఆ తర్వాత ఫైలు మూవ్ కాలేదంటే అడగండి. అవును, నువ్వు ఆలోచించుకొని చెప్పు. నేను ఆఫీసులోనే ఉన్నాను, ఆలోచించి ఫోన్ చెయ్యి. ఓకే. ఏంటయ్యా బాలాజీ, ఏంటి సంగతి? కొత్తగా మన పార్టీ ఆఫీస్కి వచ్చావేంటి? అదేం లేదన్నా, కార్పొరేషన్ లో ఒక టెండర్ వచ్చింది, తీసుకుందామని ఉంది. దానికి మీ రికమెండేషన్ కావాలి. ఏంటయ్యా బాలాజీ, కార్పొరేషన్ టెండర్ లెవెల్కి వచ్చేసావు? మా అరుణ్తో కలిసి ఏదో లెదర్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారని అన్నారుగా, ఏమైంది అది? ఏం చెప్పనన్నా, లెదర్ ఫ్యాక్టరీ వస్తే ఊరు పాడవుతుందని ఒక పల్లెటూరు పిల్ల ఫ్యాక్టరీని పెట్టనివ్వలేదన్నా. ఆ ఊరు వదిలేసి ఇంకో ఊర్లో పెట్టొచ్చు కదా. దానికి అరుణ్ రావాలి కదా, వాడు లవ్ లో పడ్డాడుగా.